30 ఏళ్లలో ఇదే పెద్ద భూకంపం. డేంజరే. తెలంగాణలో వచ్చిన భూకంపాన్ని తేలిగ్గా తీసుకోకూడదు అని అధికారులు అంటున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు. ఇందుకు గల కొన్ని కారణాలు అధికారులు చెప్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ, ఏపీలో గత 30 ఏళ్లలో పెద్ద భూకంపాలు ఏమీ రాలేదు. ముఖ్యంగా తెలంగాణలో ఏటా 3 నుంచి 4 తీవ్రత గల భూకంపం అరుదుగా వస్తూ ఉంటుంది. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదు, సర్వసాధారణమే అని అధికారులు అంటున్నారు. గత 30 ఏళ్లలో 4.3 తీవ్రతతో వచ్చిందే పెద్ద భూకంపం అని, ఇప్పుడు ఏకంగా 5.3 తీవ్రత గల భూకంపం వచ్చింది. కాబట్టి దీని విషయంలో అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కనిపిస్తుందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ భూకంపానికి ప్రధాన కారణంగా గోదావరి నది అని అంటున్నారు. నదీ ప్రవాహం ఉండడం వల్ల తరచూ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కానీ ఈసారి వచ్చిన భూకంపం కొత్త ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ లోతు కలిగి ఉంటాయి. ఈ ప్రాంతాల్లో భూమి లోపల చాలా పొరలు ఉంటాయి. తరచూ నీటి ప్రవాహం వలన భూమి కదలికలకు కారణమవుతుంది. అందువల్ల గోదావరి నది ఉన్న చోట భూమిలో ఫలకాలు కదలికలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు. అందుకే ములుగులో భూకంపం వచ్చిందని అంచనా వేస్తున్నారు. భూకంపాలకు సంబంధించి దేశంలో ప్రాంతాలను జోన్లుగా విభజించారు. వాటిలో హైదరాబాద్ 5లో ఉంది. అంటే భూకంపాలు వచ్చే అవకాశాలు హైదరాబాద్లో చాలా తక్కువ అని. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ప్రకంపనలు వచ్చాయి. కాబట్టి ఇకపై అవి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం శాస్త్రవేత్తలతో చర్చించి తగిన ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి 5.3తో భూకంపం వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇలాంటి భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది అని అధికారులు చెప్తున్నారు. అయితే భూకంపాలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఇంకా మనకు రాలేదు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని వాటి తీవ్రత మరింత పెరగకుండా మనవంతుగా మనం చేయాల్సింది మనం చేయాలి అని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఇకపై ఇలాంటి భూకంపాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తులు చేస్తున్నారు.